వైఎస్ హయాంలో ఓ వెలుగున నేతలు ఒక్కొక్కరిని సైడ్ చేసేస్తున్నారు. వేచి చూసి వేటు చేస్తున్నారా? సాగనంపడానికి పొగ పెడుతున్నారా? జగన్ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నది ఎవరు? కొండను కదిలిస్తున్నది ఎవరు? కొండ ఢీకొంటున్నది ఎవరిని? కొండా సురేఖ ఇప్పుడు రాజకీయ సంచలనం. రాజకీయ జీవితానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశీస్సులే కారణమని పదే పదే చెప్పే సురేఖ భవిష్యత్తు కోసం జగన్ బాటలో కొనసాగుతున్నారు. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి తన అభిమానాన్ని చాటుకున్నారామే. ఇప్పుడు లేఖాస్త్రాలతో సూటిగా హైకమాండ్ నే ఢీకొంటున్నారు. ఢిల్లీలో కూర్చోవడం కాదు, గల్లీకరణని సీనియర్లను సవాల్ చేసే సురేఖ ఈసారి స్ట్రైట్ గా మేడం సోనియాకు లేఖ రాశారు. ఇట్లు మీ సురేఖ అంటూ వినయం ప్రకటిస్తూనే తిట్లదండకంతో సీనియర్లను ఏకిపారేశారు. కాకా, కేకే, విహెచ్, యాష్కీలను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. పేర్లు చాలా లేఖలు రాశారు. కేకే, విహెచ్, దగ్గుపాటి, రాయపాటి, కావూరు సాంబశివరావు ఇలాంటి నేతలు అందరూ మీరు ఈ రోజు ఆహ్వానితుల జాబితా నుంచి మీ పేరు మిస్ కావడానికి మీరు అందరూ కారణమని మీరు భావించి వాళ్ళ పేర్లు లేఖలు ప్రస్తావించారు. నేను తప్పకుండా వాళ్ళ మీద నాకు తప్పకుండా అనుమానం ఉందండి. ఎందుకంటే ఈ విధంగానైనా నన్ను కొంత భయపెట్టినట్టు బెదిరించినట్టు చేస్తే నా వాయిస్ ఏమన్నా తగ్గిస్తానేమో అనేటువంటి ఆలోచన వాళ్ళకు. అసలు సురేఖకు కోపం ఎందుకు వచ్చింది? లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? లేఖ రాయడం సురేఖకు కొత్త కాదు. ఈసారి రాసిన లేఖ పాత లేఖల కన్నా భిన్నమైంది, పదునైంది కూడా. ఆయన ఎంత నిర్లక్ష్యంగా, నేను కావాలని నేను రాలేదు, నేను అడిగి తెచ్చుకోలేదు, ఏదో పొరపాటునో గ్రాపాటునో నాకు ఈ సీటు ఇచ్చారు అని అంటే ముఖ్యమంత్రికి సీటుకు ఉన్నటువంటి విలువను ఆయన అంత చిన్నతనంగా మాట్లాడడం అది సరైనదైతే కాదు. దాన్ని నేను దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. నవంబర్ 2న ఢిల్లీలో జరిగే ఏఐసిసి సమావేశానికి 141 మందికి ఆహ్వానం అందింది. కేవలం కొండా సురేఖకు, మాజీ మంత్రి మారప్పకు మాత్రం ఇన్విటేషన్ రాలేదు. ఇది కాకతాళీయంగానూ పోస్టల్ డెలివరీలో జరిగింది కాదని ఎవరైనా ఊహించగలరు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి పేర్లు క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. అందుకే ఆహ్వానం అందలేదా? లేదంటే జగన్ వర్గీయులు కాబట్టి కావాలని సైట్ చేశారా? జగన్ విషయంలో అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? ఏఐసిసి సమావేశానికి జగన్ ను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచి ఆయన వర్గీయులను దూరంగా ఉంచడం వెనుక మతలబేంటి? సురేఖ అదే ప్రశ్నిస్తున్నారు. రాయపాటి, యాష్కి, విహెచ్లపై ఎందుకు చర్య తీసుకోరని అడుగుతున్నారామె. విహెచ్ గారు ఒక సీనియర్ నాయకుడిలాగా కాకుండా కార్యకర్తల మీదకి ఒక రౌడీలాగా దుంకి, పోలీసు వాళ్ళ మీదకి దుంకి దుర్భాషలాడి వాళ్ళు కార్యకర్తల మనోభావాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. అటువంటి సీనియర్ నాయకులు ఈరోజు ఆ విధంగా శంకర్రావు ఏమో డాన్స్లు వేస్తాడు, కేకేనేమో జగన్ ఎవరా అంటారు, రాయపాటేమో అసలు మంత్రులే పనిచేయడం లేదు, మంత్రులు ఉన్నారా లేరా తెలియదు అంటారు, శంకర్రావు ఒకలాగా మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వదిలేసి ఈరోజు నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మాట్లాడినటువంటి నన్ను టార్గెట్ చేయడం ఇదేదో ప్రణాళికతోటి నడుస్తుంది. సూటి లేఖలతో సురేఖ సాహసం చేస్తున్నారా? పొమ్మన లేక పొగబెడుతున్న పార్టీలో ఉండడం కన్నా తాడోపేడో తేల్చుకోవడం బెటర్ అని భావిస్తున్నారా? సురేఖ ఆగ్రహం ఎవరి మీద? హైకమాండ్ కు తప్పుడు సమాచారం అందిస్తున్నారని సీనియర్ల మీద, లేక సీనియర్ల మాట వింటున్నారని సోనియా మీదనా?